బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు బాగా ఆడుతున్నారమ్మా? నబీల్. ఇంకా లేడీస్లో ఎవరు? పృథ్వీ. సీజన్ బాగుందా? అంత బాగాలేదు అనుకో, పర్లేదు. సో నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుందమ్మా? ఓకే. సో రాత్రి ఎపిసోడ్ చూసారా? మన శివాజీ గారు వాళ్ళు వచ్చారు కదా, సో ఎలా అనిపించింది చూస్తుంటే? బాగానే ఉందా? సో విష్ణుప్రియ గేమ్ ఎలా అనిపిస్తుంది? అంతేనా? మరి ఎందుకు ఇన్ని రోజులు ఉంచారు లోపల ఆమెని? ప్రేరణ గేమ్ ఎలా అనిపిస్తుంది? ప్రేరణ తను టఫ్ ఇస్తుందా? సో టాప్ 5 లో ఉంటే ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారమ్మా? సో ముక్క అవినాష్ గేమ్ ఎలా అనిపిస్తుంది? అవినాష్ ఉంటాడా? సో కొంతమంది ఈ రోజు ఎలిమినేట్ అయిపోతాడని అంటున్నారు, మీరేమంటారు? అవడే. తేజ గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగా ఆడుతుందా? రోహిణి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ నాన్నగారు, సో ఎలా అనిపించింది? ఎమోషనల్. ఓకే అమ్మ. ఇంకెవరికేమి ఇష్టం అంటే టాప్ 1 లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నబీల్ అనుకుంటున్నారు. సో చాలా మంది నిఖిల్ అంటున్నారు కదా. ఓకే. థ్యాంక్స్. ఎలా ఉంది సార్ మార్నింగ్ ప్రోమో? సూపర్ అనిపించింది. మెకానిక్ ఎంటర్ అయ్యాడు. మెకానిక్ ఒక్కొక్కరు స్క్రూలు లూజ్ చేస్తాడేమో, కొంచెం మనోడికి తిక్క కదా ఇన్స్పెక్షన్ కి. అక్కడ ఒక తిక్క పర్సన్ ఉన్నాడు పృథ్వీ, అతను తిక్క వంచుతాడేమో మన కొంచెం తన బుద్ధితో అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న గౌతమ్ కృష్ణ ఎగిరి పడుతున్నాడు, వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు కదా రౌడీ బాయ్ అని. నిజంగా ఆ దెబ్బకి మనోడు మైనస్ లోకి వెళ్ళిపోయాడు భయ్య. నేను యష్మి ప్రేరణ ఎవరైనా వెళ్ళిపోతారేమో అనిపించింది, కానీ మన గౌతమ్ తోనే అశ్వత్థామతోనే కొట్లాడతాడా పృథ్వీ. ఈ దెబ్బకి వెళ్ళిపోతాడేమో అనుకుంటున్నా నేను. పృథ్వీ డామ్ సూర్య పృథ్వీ వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది నాకు. పృథ్వీ వెళ్ళిపోతే ఒప్పుకోండిలా లేదు కదా. విష్ణుప్రియ ఒప్పుకోకపోయినా విష్ణుప్రియ బెనిఫిట్ కదా, టాప్ 5 లో వెళ్తుంది విష్ణుప్రియ. పృథ్వీ వెళ్ళిపోతేనే విష్ణుప్రియ టాప్ 5 వెళ్తుంది భయ. ఇది డెఫినెట్ గా డామ్ సూర్ గా రాసి పెట్టుకోండి నేను చెప్తున్నా. ఈయన కాకుండా ఇంకెవరు వెళ్తారు అనుకుంటున్నారు? యష్మి ప్రేరణలో వీళ్ళిద్దరు యష్మి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది ఒకవేళ పృథ్వీ కాదు అనుకుంటే. ఎందుకంటే ప్రేరణ కొంచెం ఎక్కడో స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా ప్రేరణ అంత నెగిటివ్ చేసినా ఇంకా యష్మిని అయితే చాలా నెగిటివ్ చేసి పడేసినారు ఎక్స్ హౌస్ మేట్స్. యష్మి కొంచెం డేంజర్ జోన్ లో అనిపిస్తుంది నాకు. నిన్న అయితే టీ షర్ట్లు ఏంది భయ్య, అసలు టీ షర్ట్ వాడు ఏ కంపెనీ తయారు చేస్తాడో తెలియదు, కానీ టీ షర్ట్లు రాగానే చింపి పడేస్తున్నారు ఒక్కొక్కరు. పాపం టేస్టీ అయితే గాల్లో ఉండగానే చింపి పడేసినారు. గౌతమ్ కృష్ణది అయితే పాపం అతన్ని డిఫెండ్ కూడా చేసుకోకుండా చింపి పడేసినారు. చాలా ఎక్స్ట్రానే అనిపించింది నాకు నిన్న గేమ్. అదే కదా బిగ్ బాస్ అంటే, గొడవలు కొట్లాటలు అదే కదా కావాల్సింది. ఉన్నంతలో నాకు నీట్ గా అనిపించింది. అంటే ఇద్దరు వెళ్తారు అనుకుంటున్నారా, సింగిల్ బయటకు వెళ్తారు అనుకుంటున్నారా? మనకు అవినాష్ వల్ల ఇది ఎఫెక్షన్ పాస్ వల్ల నిన్న బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆగింది కదా పోయిన సండే. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండబోచ్చు అని నా అభిప్రాయం. ఉంటే యష్మి గానీ పృథ్వీ గానీ టాటా బై చెప్పొచ్చు వీళ్ళిద్దరు ఎవరికైనా. మనం ఈ రోజు ప్రోమోలో విశ్వక్షణ్ ఏం చెప్తాడో, ఏమన్నా బిగ్ బాస్ గురించే చెప్తాడా లేకపోతే ఆయన ప్రోమో సినిమా గురించి చెప్తాడా అని చూడాలి భయ్య. నబీల్ కూడా గొడవ పెట్టుకుంటాడు కదా మనోడితో, డాక్టర్ బాబుతో. అదే గౌతమ్ తో కొంచెం పెట్టుకున్నా, నబీల్ పాపం నిన్న ఒంటరిగా చేసినారు కదా అందరూ సపోర్ట్. పాపం అవినాష్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు నబీల్ కి. ఆయన నబీల్ విష్ణుప్రియాని కాపాడినాడు, పృథ్వీని కాపాడినాడు. ఆయన జెన్యున్ గా అతన్ని ఎవరు సపోర్ట్ చేయలేకపోయారు. నా ఓటు మటుకు నబీల్ కి భయ్య. ఈసారి టాప్ 1 కంపల్సరీ ఉంటాడని నా అభిప్రాయం. సో చాలా మంది నిఖిల్ అని అంటున్నారు టాప్ 1. నిఖిల్ అండ్ నబీల్. నిఖిల్ కొంచెం ఎక్కడో మైనస్, కొంచెం ఎక్సౌస్మెంట్స్ రావడం వల్ల అది డ్యామేజ్ అయిందో తన ఇమేజ్ అనిపిస్తుంది. కానీ కెప్టెన్ కూల్, ఎప్పుడైనా కెప్టెన్ కూలే కాబట్టి సైలెంట్ గా అయినా అతను కొడతాడేమో, విన్ అవుతాడేమో నా అభిప్రాయం. ఫీమేల్స్ లో ఎవరు ఉంటారు టాప్ 5 లో? టాప్ 5 లో నబీల్ నిఖిల్ ఉంటారు. గౌతమ్ టాప్ 3 లో కంపల్సరీ ఉంటారు. లేడీస్ పరంగా మన రోహిణి గానీ విష్ణుప్రియ గానీ టాప్ 5 లో ఉంటారు భయ్య. పక్కా 100%. పృథ్వీ వెళ్ళిపోతే విష్ణుప్రియ టాప్ 5 లో వస్తుంది, లేదు అంటే టాప్ 6 కి పంపించాలి విష్ణు. మరి ఆమె తెగ ఫీల్ అయిపోతుంది కదా వీడిని ఏమని అంటుంటే. ఆమె ఫీల్ చూసి మనం ఈడ ఫీల్ కాలేక అసలు ఏం చేయాలక అర్థం కాలేకపోతుంది. మేము వాళ్ళిద్దరు కొట్లాడుకుంటానే నోరు తెచ్చుకుని చూస్తున్నాము. కొంచెం ఎక్కువ వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం విష్ణుప్రియ కొంచెం దూరం ఉంటే కొంచెం టాప్ 5 వరకైనా వస్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ అన్న.